ఇది భవిష్యత్తులో చంద్రబాబు గారిని ఒక రకంగా భ్రష్టు పట్టించింది సిద్ధార్థ లోత్ర. తన ప్రచారం కోసం ఆయన చేసుకున్నాడు. భవిష్యత్తులో ఏ అవినీతి కేసుల్లోకి వచ్చినా సరే దన్మని ఈ జడ్జిమెంట్ తెస్తారు. కానీ అసలు విషయం పక్కన పెట్టి పక్కకెళ్ళే ఇలా చేసి 17A ద్వారా చుట్టూనే కేసును తిప్పిన ఘనత అయితే మరి ఆయనకే దక్కుతుంది. దానివల్లనే నేను అంటోంది, దానివల్ల ఏమైంది, చంద్రబాబు గారు ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. మొట్టమొదట్లో గనక రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా అడిగితే గనక 10 రోజుల్లోనే బెయిల్ వచ్చేది ఆయనకి. కానీ ఆయన్ని 52 రోజుల పాటు జైల్లో పెట్టి తన కెరీర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నాశనం చేసుకొచ్చింది సిద్ధార్థ లోత్ర. ఇప్పుడు ఏమైంది, ఆయన 17A అన్నటువంటి అంశం మీద ఇప్పుడు డివిజన్ బెంచ్ దాకా వెళ్తుంది. అవినీతి పరులను కాపాడమని చెప్పి రేపు సుప్రీంకోర్టు చెప్తుందా? అవినీతిని మీద కేసులు రాజకీయ నాయకులు వద్దని చెప్తుందా? ఇప్పుడు రేపు ఏముంటుంది, ప్రతి కేసులో కూడా దీన్ని ఏమంటారంటే బెంచ్ మార్క్ కేసెస్ అంటారు. ప్రతిసారి వాదించేటప్పుడు ఉటంకించేటటువంటి ఒక కేసు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి అవినీతి వచ్చినప్పుడల్లా చంద్రబాబు గారి కేసు వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చిందని ఒక లాయర్ తెస్తాడు, ఇందులో ఈ తేడా ఉందని ఇంకో లాయర్ తెస్తాడు. ప్రతిసారి నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరప్షన్ కేసు అండి, 17A కేసు అండి. ఇక అది రచ్చ నడుచుద్ది. లేదు వర్తిస్తుంది అనుకుంటే రేపు పొద్దు నుంచి ఏ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినా గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అప్పుడు వాళ్ళ మీద రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాలి, అరెస్ట్ చేయాలి వాళ్ళని. అంతే అవుతుంది, అదే జరుగుతుందేమో.